వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. నమస్తే చిట్టిబాబు గారు. నమస్తే. సార్, ఆ, చంద్రబాబు చెప్పండి. నాయుడు గారు కొత్త సంవత్సరంలో ఒక మాట చెప్పారు. నేను ఎవరి మీద ఎటువంటి కక్ష సాధింపుల చర్యలకు దిగను. ఆ, జగన్ విషయంలో ఏదైతే ఉందో సెక్యూ ఒప్పందం కానీ లడ్డు లడ్డు వ్యవహారం కానీ అది నాకు మంచి ఆపర్చునిటీ. కానీ నేను కక్ష సాధింపు చర్యలకు దిగట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయట్లేదు అని మాట్లాడుతున్నారు. ఏమండాలి? ఏ విధంగా చూడాలి సార్ ఈ మాటలను మనం? చంద్రబాబు గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా బాగా అర్థమయ్యేది ఏంటంటే ఆయన కనుబొమ్మ పెదాలు పలకరిస్తుంటే కనుబొమ్మలు వెక్కిరిస్తాయి. అది శుద్ధపూస మాటలు, నంగనాచి మాటలు అంటారు. చేసేదేమో ఎన్నికలు అయిన కాడ నుంచి, అధికారం చేపట్టిన కాడ నుంచి అన్ని కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు. ఆ, కక్ష సాధింపు చర్యలు చేస్తూ మళ్ళీ ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్, ప్రజలు వాళ్ళు ఇచ్చిన కూటమి ఇచ్చిన అబద్ధాలని నిలదీస్తున్నారు. ఆ, సూపర్ సిక్స్ ఎక్కడ, ఆ, రుణమాఫీలు ఎక్కడ, ఇవన్నీ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ నిలదీసే వాటికి ఈ డ్రామాలు చేస్తున్నారు. ఈ డ్రామాలు ప్రజలు ఎక్కడ ఈ డ్రామాలు, ఈ హంగామాలను ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆ రోడ్డు బాగాలేదని నడిచి వెళ్తాడు ఆయన. ఇవాళ ఉన్న టెక్నాలజీలో రోడ్డు బాగాలేదని నువ్వు నడిచి వెళ్ళి చెప్పులు లేకుండా నడుస్తున్నది కెమెరా షాట్లు పెట్టి చూపిస్తుంది కదా. ఇవి దాంట్లో నిజాయితీ చేయాలంటే రోడ్లు హ్యాపీగా వేశారు కదా సార్. నువ్వు నువ్వు ఆఫీసులో మొన్నే కూర్చుని కాదమ్మా. ఆఫీస్ పద్ధతి ఏంటి? వాళ్ళు ఉన్న టెక్నాలజీలో అక్కడ నువ్వు ఆఫీసులో కూర్చుని మిగతా ఆఫీసర్స్ పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు వీడియోలో వర్చువల్లో అక్కడ ఆఫీసర్ని నాయన ఆ రోడ్లు చూపిస్తుంటే వాళ్ళు కెమెరాలో ఆ రోడ్లని చూపిస్తారు. నువ్వు ఇక్కడ కూర్చుని ఇక్కడ ఆ రోడ్లను చూసి ఏది వాళ్ళని ఇమీడియట్ గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ పక్కన ఇవ్వచ్చు. నువ్వు పర్సనల్ గా వెళ్ళి నడిచి ఆ చెప్పులు లేకుండా నడిచి ఆ హంగామా సినిమా షో చేయక్కర్లేదు కదా. దాంట్లో నిజాయితీ ఉంటే వాళ్ళు ఉన్న టెక్నాలజీ ఇంత బ్రహ్మాండంగా వర్చువల్ మీటింగ్, క్యాబినెట్ మీటింగ్లే వర్చువల్ లో జరుగుతుంది నేషనల్ లెవెల్లో. ఇక్కడ ఈయన ఆ, నడిచి వెళ్ళాడట రోడ్డు మీద నడిచి చెప్పులు లేకుండా, మళ్ళీ కెమెరా ఆ చెప్పులు లేకుండా కాళ్ళని చూపిస్తూ కెమెరా. ఆల్ థింగ్స్ ఈ డ్రామా జరుగుతుంది. ఈ డ్రామాలను ప్రజలు కనుక్కున్నారు, బాగా నిలదీస్తారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ, మా- మీ హామీలు ఏంటి, మీ గొడవ ఏంటి అని అడుగుతున్నారు. దానికి డైవర్షన్ గా నా కక్ష సాధింపు లేదు అని ఒక మాట. కాదు, ఇది ఎట్లా ఉందంటే చేసేది అయ్యే, చెప్పే శ్రీరంగ నిధులు దూరేయని సామెత వస్తే అట్లా చేసే ఏమో ఆ పనులే. కక్ష సాధింపు చర్యలు, కక్ష సాధింపు మాటలు, కక్ష సాధింపు దుర్మార్గాలు చేస్తూ మళ్ళీ నేను కక్ష సాధింపు చేయదలుచుకోలేదు, ఇన్ని సొద్దపోస మాటలు, నంగరాచి కౌరులు అంటారు. సరే, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం 6 గ్యారంటీలు అంటే పెన్షన్ ఒకటైతే ఇచ్చేసారు, అమలు చేశారు. ఆ గ్యాస్ ఇది సిలిండర్లు ఒకటి అమలు చేశారు. అండ్ ఎక్కడ మీరు అమలు చెప్పినట్టు చేశారండి? కాదు, గ్యాస్ సిలిండర్లు ఎక్కడ అమలు చేశారు? ఏప్రిల్ దాకా ఒకటి, ఏప్రిల్ తర్వాత వచ్చే సంవత్సరానికి మూడోట. ఈ సంవత్సరం ఏమైపోయింది? ఈ సంవత్సరం గాలికి పోయిందా? అంటే పోయిన సంవత్సరం రెండు ఫస్ట్ వేల ఇరవై ఫస్ట్ నాలుగు ఫస్ట్ ఫస్ట్ ఏమో వచ్చే సంవత్సరం ఒకటి ఆలోచిస్తారట. అన్ని ఇప్పుడు వచ్చే సంవత్సరం ఆలోచిస్తారు. ఎన్నికలప్పుడు కూడా మేము ఎన్నికలు అయినాక 1 ఇయర్ తర్వాత మేము అన్ని ఆలోచించేస్తామని చెప్పుకుంటే ఒక పద్ధతిగా ఉండదు. ఎన్నికలైన మర్నాడే మేము పదవి సేకరించగానే తొలిపైలు సంతకం ఇయ్యే ఈ 6 గ్యారెంటీలు మేము ఇస్తున్న వరాలు. ఇంటింటికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 నీకు 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 అని నువ్వు, నీ మంత్రులు, పవన్ కళ్యాణ్ అంతా వాగారు కదా. ఇవాళ మొత్తం కుటుంబానికి ఒకటే అని ఎలా అంటున్నారు? ఇవన్నీ పచ్చి అబద్ధాలు కదా. ఎన్నికల ముందేమో ఒక మాట, ఎన్నికలు అయినాక భయం వేస్తుందట. ఈ డబ్బులు ఖజానా ఖాళీ అని ఎన్నిక ముందు తెలీదా? అన్ని అబద్ధాలు, 14 లక్షల కోట్ల అప్పు అబద్ధాలు. నేను ఆఖరికి తేలితే ఏంటంటే 4 లక్షల చిల్లర కోట్ల అప్పు. అందుట్లో నువ్వు చేసింది ఎంత? గత ప్రభుత్వం చేసింది ఎంత? నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఈ నెలలోనే 1,00,000 కోట్లు అప్పు చేస్తేవి ఈ 6 నెలల్లోనే. ఇవన్నీ పిచ్చి అబద్ధాలు. ప్రజలేమో ఇంకా కళ్ళు మూసుకుని లేరు కదా. గత రోజులు అయితే అబద్ధాలు సాగిది. ఎందుకంటే అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ప్రజలు ఇంత అవేర్నెస్ లో లేరు. ఇవాళ సోషల్ మీడియా ఉంది, ప్రజలు అవేర్నెస్ లో ఉన్నారు. నువ్వు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి, ప్రజలు లెక్క కట్టేస్తున్నారు. కనుక వాటి నుంచి డైవర్సిటీ, ప్రజలు ఒక నెలకు ఒక ఐటెం తీసుకుంటారు. నెలకు ఒక ఐటమ్. ఇప్పుడు కొత్త ఐటమ్ ఇది. మొన్నటిదాకా లడ్డు అయిపోయింది, ఇంకోటి అయిపోయింది, కుటుంబం అయిపోయింది, అన్ని అయిపోయింది డైవర్షన్. ఇప్పుడు మేము కక్ష సాధింపు చేయాలి, దీని మీద ఒక డిస్కషన్. ఏదో టాపిక్ తీసుకురావడం, డైవర్ట్ చేయడం తప్పితే ప్రజల్ని నిజమైన నిజము దీంట్లో ఆ బీరకాయలు నెయ్యి, నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబు మాటలు అంత నిజం. పవన్ కళ్యాణ్ గారు రోడ్ల విషయంలో రోడ్లు వేయలేదంటారా మన్యం జిల్లాలో సార్? మన్యం జిల్లాలో రోడ్లు వేసే చిత్తశుద్ధి ఉంటే ఆయన నడవడు.
ఆయన నడిచి షో చేయగల జనాలకు అయ్యో పవన్ కళ్యాణ్ గారు చెప్పులు లేకుండా అవన్నీ ప్రాంతాల్లో నడిచి అరవై ప్రజలు తిరుపతి చేయడానికి డ్రామా తప్పితే నువ్వు చదువుతుంటే ఆఫీసులో ఇవాళ ఉన్న వర్చువల్ టెక్నాలజీని వాడుకుని అన్ని ఒక రోడ్డే ఉంది, నువ్వు నడిస్తే ఒక రోడ్డే, టెక్నాలజీ వాడుకుంటే అన్ని రోడ్లు చూడొచ్చు. ఆఫీసర్స్ ఎక్కడెక్కడ పెట్టి మీరు చూపించండి అంటే వాళ్ళు చూపిస్తూ ఉంటారు కెమెరాలో. ఇక్కడ నువ్వు ఆఫీసులో కూర్చొని వర్చువల్ పెద్ద స్క్రీన్లో చూడొచ్చు. ఆ రోడ్డు బాగాలేదు, ఈ రోడ్డు బాగాలేదు, ఈ రోడ్డు ఇమీడియట్ గా పక్కన ఆఫీసులు పెట్టుకుని యూ కెన్ హ్యావ్ ఎ మీటింగ్. ఆఫీసర్ తో చూడొచ్చు, ఇదిగో చూడండి ఈ రోడ్డు ఇమీడియట్ గా శాంక్షన్ చేయండి, ఈ రోడ్డు ఇమీడియట్ గా రెడీ చేయండి అని ఇక్కడ గివ్ ఆర్డర్. ఒక్కొక్క రోడ్డు నేను నడిచి వెళ్తాను, కెమెరా నా చెప్పులు లేని కాళ్ళతో నేను నడుస్తూ చూపించాలి. ఎందుకు సింపతి గెయినింగ్ డ్రామా బిల్డప్ చెప్తే ఏమీ లేదు. నిజంగా నిజాయితీ అయితే చేయరు. నిజాయితీ అయితే ఇమీడియట్ గా పద్ధతిలో చేస్తారు. టెక్నాలజీ ఉన్న టెక్నాలజీ వాడుకుని ఒక హోమ్ మినిస్టర్ అనేవాడు, సారీ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేవాడు, టెక్నాలజీ అవైలబుల్ లో ఉంటది, కూర్చొని చక్కగా అన్ని ఒక రోడ్డు కాదు 10 రోడ్లు చూసేవాడు. ఇవాళ తన నడిచి షోకు ఒక రోడ్డు చూసి ఇవన్నీ బిల్డప్లు, సింపతి గెయినింగ్, ప్రజలు డ్రామాలో తీసుకెళ్ళటం, సినిమాటిక్ గా తీసుకెళ్ళటం తప్పితే నిజాయితీ లేదు. ఫైనల్ గా ఇక్కడ రోడ్డు వచ్చింది కదా సార్, మరి దానికి ఏమంటారు? ఇది ఫైనల్ గా మన్యం జిల్లాలో ఇప్పుడు ఆయన ఏదైతే పర్యటించారో ఆ పర్యటన ఇచ్చిన దాంట్లో అంటే రోడ్లు వచ్చినాయి, అధికారులు అందరూ వచ్చారు. ఆయన డైరెక్ట్ గా పర్యటించి ఎన్ని రోడ్లు పర్యటిస్తారు, ఒక్కొక్క రోడ్డు అయ్యేటప్పుడు ఎన్ని అవుతాయి. ఒకే దెబ్బకు 10 రోడ్లు రెడీ అయ్యే టెక్నాలజీ విషయాన్ని వాడు నిజాయితీ ఉంటే మన రోడ్లో ఒక రోడ్డే కాదు కదా, చాలా రోడ్లు ఉన్నాయి కదా. ఒక్కొక్క రోడ్డు ఈ నడిచెళ్ళి తీసుకొస్తాడా? ఒక్కొక్క రోడ్డు నడిచి దానికి ఒక షో, దానికి ఒక బిల్డప్, మళ్ళీ దానికి కెమెరాలు ఇవన్నీ పెట్టి ఎందుకు చిత్తశుద్ధి? ఆ బిల్డప్లు అవసరం లేదు కదా. 10 రోడ్లు ఒకేసారి నువ్వు శాంక్షన్ చేయించవచ్చు కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క రోడ్డుకి ఒక డ్రామా, ఒక షో ఎందుకు? ఈ దీన్ని అనేది సినిమాటిక్ డ్రామాలు, బిల్డప్లు అని ఇస్తే చిత్తశుద్ధి ఉంటే ఒకే దెబ్బకి 10 రోడ్లు చూపించవచ్చు. ఆఫీస్ కూర్చుంటూ మీ వర్చువల్ లో పెట్టుకుని పెద్ద స్క్రీన్ మీద ఎన్ని చూపిస్తూ ఆఫీసుకి ఈ రోడ్డు అని ఇమీడియట్ గా యూ కెన్ గివ్ ఆర్డర్ అండ్ యాజ్ డిప్యూటీ మినిస్టర్ యూ కెన్ ఆర్డర్ అండ్ డూ ఇట్, ఆస్క్ దెమ్ టు ఇట్ ఇమీడియట్లీ. 10 రోడ్లు ఒక దెబ్బకి అయిపోతాయి. ఒక్కొక్క రోడ్డు నువ్వు నడవటం అంటే ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్కసారి అయింది, మళ్ళీ 3 నెలలకు ఒక్కొక్క రోడ్డు ఎప్పటికవుతాయి? 10 రోడ్లు ఒక దెబ్బకి అయ్యేదాన్ని ఈ దీన్ని అనేది సినిమాటిక్ బిల్డప్ అని, సినిమాటిక్ డ్రామాలని. ప్రజల్లో ఒక డ్రామా, అయ్యో పాపం చెప్పులు లేకుండా నడుస్తున్నాడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఆయనకి ఏం కర్మంటే పాపం అని అనుకోవాలి. ఇవన్నీ ప్రజలు అలా అనుకోరు. ఇది ఎక్కడ డ్రామారా అనుకుంటారు. వాళ్ళందరికీ తెలుసు టెక్నాలజీ ఎంత ఉంది, ఏ స్థాయిలో ఉంది టెక్నాలజీ అవైలబిలిటీ. అలాంటి టెక్నాలజీ ఉన్న స్థాయిలో నేను నడిచెళ్ళి చూసి గోయి నా కాలుకి ఆ రాళ్ళు గుచ్చుకుంటే గానీ ఈ రోడ్డు బాగాలేదని చెప్పగలను అని అంటే ఇంక దానికన్నా అర్థం ఉందా ఇంకా? సో ఇదంతా టోటల్ దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ డ్రామా, బిల్డప్, అబద్ధాలు, హంగామా, కనుబొమ్మలు మాట్లాడే పెదవులు పలకరిస్తే కనుబొమ్మలు ఎక్కరిచ్చే తీరు అంత డొల్లా 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 అంతే. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.